అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ఆయన తీసుకున్న ఒక కీలక నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అసలు ఏం జరిగింది? ట్రంప్ దీనికి ఎలా కౌంటర్ ఇచ్చారో తెలుసుకుందాం. ఫిబ్రవరి 20, 2026న అమెరికా సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ట్రంప్ గతంలో IEEPA చట్టం కింద విధించిన భారీ అంతర్జాతీయ టారిఫ్లు చట్టవిరుద్ధమని కోర్టు తేల్చి చెప్పింది. అధ్యక్షుడికి అంత విస్తృతమైన అధికారాలు ఉండవని స్పష్టం చేసింది. ఇది ట్రంప్ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన కొద్ది గంటల్లోనే ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. ఓటమిని ఒప్పుకోకుండా మరో చట్టం ద్వారా టారిఫ్లను అమల్లోకి తెచ్చారు. 1974 ట్రేడ్ యాక్ట్ లోని సెక్షన్ 122ని ఉపయోగించి అన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10% గ్లోబల్ టారిఫ్ విధిస్తూ కొత్త ఆర్డర్ పై సంతకం చేశారు. ఈ కొత్త 10% టారిఫ్ ఫిబ్రవరి 24, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఇది గరిష్టంగా 150 రోజులు మాత్రమే అమల్లో ఉంటుంది. విశేషం ఏంటంటే ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్, బీఫ్, టొమాటోలు, ఆరెంజెస్ మరియు కీలకమైన ఖనిజాలు అంటే క్రిటికల్ మినరల్స్ వంటి నిత్యావసరాల వస్తువులకు ఈ టారిఫ్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెట్ చెప్పిన దాని ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఆదాయం తగ్గకుండా ఈ కొత్త నిర్ణయం కాపాడుతుంది. అయితే పాత టారిఫ్ల రిఫెన్స్ విషయంలో మాత్రం పెద్ద ఎత్తున న్యాయ పోరాటం జరిగే అవకాశం కనిపిస్తుంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం మన భారతీయ మార్కెట్లను మరియు ఎగుమతులను ఎలా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇంటర్నేషనల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి.